హాయ్, నేను ఇవాళ చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను. కానీ వీడియో మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. కానీ మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు అనమాట. అందుకని చెప్పేసి పావు కేజీనే చేస్తాను. ఒక్కసారి తిన్నా చాలు, ఎందుకంటే చామదుంపల్లో చాలా పోషకాలు ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఎక్కువైతే చేయను అనమాట. ఒక పావు కేజీ అయితే చేస్తాను, మాకు ఒక్కసారికి సరిపోయిద్ది అనమాట. అయితే మా చిన్నమ్మాయి చామదుంపలు బంగాళదుంపలు అని చెప్పేసి తినేసిద్ది. పెద్ద అమ్మాయి అయితే మాత్రం అసలు ఇష్టపడదు. ఇంక అందుకని చెప్పేసి చేసేసి క్యారేజ్ పెట్టి పంపిస్తాను. ఇంకా స్కూల్లో కంపల్సరీ తినాల్సిందే, క్యారేజ్ చెక్ చేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి పెట్టేసేస్తాను అనమాట. చామదుంపల కూర ఒకవేళ మీ పిల్లలు తినకపోతే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి అసలు నోటికి కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అసలు రైస్లో కలుపుకొని తింటుంటే ఇంకా తినాలి అనిపించే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.